2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. జావా వర్సెస్ పైథాన్ ఈ రెండిట్లో కనుక మనం చూసుకుంటే రెసిషన్ టైంలో దేనికి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందండి? రెసిషన్ టైంలో జావా ఆర్ పైథాన్ పర్టికులర్గా దీనికి డిమాండ్ ఉంది, దీనికి డిమాండ్ లేదు అని చెప్పడానికి ఉండదండి. మీరు చూస్తే ఇప్పుడు జరిగిన లే ఆఫ్స్లో ఎక్కడా కూడా జావా డెవలపర్స్ కానీ పైథాన్ డెవలపర్స్ కానీ లే ఆఫ్ జరిగినట్టు నేనైతే న్యూస్ ఎక్కడా వినలేదు, ఎవరూ చెప్పలేదు కూడా. ఎందుకు అంటే గనక వీళ్ళంతా కూడా కోర్ ప్రోగ్రామింగ్ రాయగలిగిన వాళ్ళే. సో అంటే ఈ ప్రోగ్రామింగ్ రాసి ఎలాంటి సాఫ్ట్వేర్స్ అయినా బిల్డ్ చేయగలుగుతారు. మీకు లే ఆఫ్స్ అన్నీ ఎక్కువగా టూల్స్ వాడుతున్న వాళ్ళు, అంటే కోడింగ్ రాయకుండా వేరే వాళ్ళు బిల్డ్ చేసిన టూల్స్ని వీళ్ళు ఆటోమేటెడ్గా వాడుతున్న వాళ్ళు, లేకపోతే మేనేజ్మెంట్ లెవెల్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇట్లాగే ఎక్కువగా జరుగుతూ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు ఇంత రష్యన్ ఇంత టైట్ జాబ్ మార్కెట్ ఉన్నప్పుడు ఏది హెల్ప్ అవుతుంది అంటే గనక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్తో పాటు యూనిక్గా ఏం చేయగలరు. ఇప్పుడు సింటాక్సెస్ అందరూ రాస్తారు, సింటాక్స్ రాయటం కాదు కదా. మీరు అంటే వీడు డిఫరెంట్ రా, వీడు ఎప్పుడు కంపెనీకి అసెట్ అవుతాడు అని చెప్పి అంటారు. సో అలా అసెట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒకటి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, క్లౌడ్, డేటాబేస్ అన్నీ వస్తే ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ఒక ఐడియా అన్నది మీకు ఉంటుంది అనమాట. సో అది జావాలో చేయొచ్చు, పైథాన్లో చేయొచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో సంబంధం లేదు. ఒక ఆర్కిటెక్చర్, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ సుమన్ టీవీకి వెబ్సైట్ చేయాలి అంటే సుమన్ టీవీ బేసిక్గా ఆపరేషన్స్ ఏం చేస్తుంది? వీడియోస్ క్రియేట్ చేస్తారు. సో మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి, ఆ బ్రాండ్స్కి ఒక్కొక్క సపరేట్ వీడియోస్ ఉంటాయి. వాళ్ళకి ఆ బ్రాండ్స్కి ఎన్ని వీడియోస్ చేసాము, ఆ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదంతా కూడా డాష్ బోర్డ్ బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడైనా లాంగ్వేజ్ వచ్చిందా? లేదు. ఫస్ట్ అంటే ఈ ప్లానింగ్ కరెక్ట్గా రావాలి. ఈ ప్లానింగ్ రావాలి అంటే మీకు ఐడియా ఉండాలి అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది, బ్యాక్ ఎండ్ అంటే ఏంది, డేటాబేస్ అంటే ఏంది, క్లౌడ్ అంటే ఏంటి అన్నది. ఈ ఐడియా వచ్చినప్పుడు లాంగ్వేజ్ ఎక్కడ కావాలి అంటే, ఒకటి, మీరు స్కిల్డ్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవటానికి కావాలి. రెండు, కంపెనీలోకి వెళ్ళాక ఏ టెక్నాలజీ మీదైనా వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, మీరు జావా నేర్చుకున్నారు కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయి లోపలికి వచ్చాక జావా మీద మాత్రమే వర్క్ చేస్తా అంటే కుదరదు. సో మీరు దేనికైనా యాజ్ ఎ ఫ్రెషర్గా దేని మీదైనా వర్క్ చేయడానికి ఇమ్మీడియట్గా మౌల్డ్ అవటానికి రెడీగా ఉండాలి. సో అలాగా ఉంటేనే మీ కెరీర్ సేఫర్ సైడ్ ఉంటుంది. సో అలాగా ఎవరైతే చాలా ఫాస్ట్గా లర్న్ చేయగలరో, కొత్త టెక్నాలజీని నేర్చుకోగలరు, ఇమ్మీడియట్గా దాంట్లో డిఫరెన్స్ చేయగలరు అన్న వాళ్ళకి ఎప్పుడు రష్యన్ లే ఆఫ్స్ అన్న భయం ఉండదండి. వాళ్ళు ఏదైనా చేయగలరు. అలా యూనిక్గా ఉండటం ఇంపార్టెంట్. సో సింటాక్సెస్ ఒక్కటి నేర్చుకొని కెరీర్ బిల్డ్ చేసుకుందాము అంటే రాంగ్ చేస్తున్నట్టు. సో అలా కాకుండా ఏం చేయగలరు? ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ జావాకి వచ్చేసి స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, వీటి మీద చాలా ఇన్డెప్త్ గ్రిప్ నేర్చుకోవాలన్నమాట. అదే పైథాన్ తీసుకున్నారనుకోండి, ఫ్లాస్క్, జాంగో, రెస్ట్ ఏపీఎస్, ఫాస్ట్ ఏపీఐ, ఇలాంటి వాటి మీద చాలా గ్రిప్ తెచ్చుకోవాలి. ఇలా ఎప్పుడైతే కోర్ ప్రోగ్రామింగ్ కాకుండా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫ్రేమ్వర్క్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటారో అప్పుడు మిమ్మల్ని ఏ రష్యన్ కానీ ఎంత టైట్ జాబ్ మార్కెట్ అయినా మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మీరు హ్యాపీగా సేఫర్ సైడ్ ఉంటారు. ఓకే, సో రష్యన్తో సంబంధం ఉండదండి, ఏ ఇబ్బంది కూడా ఉండదు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏఐ అన్నది ఇప్పుడు ఇందా నేను చెప్పినట్టు ఫ్రేమ్వర్క్స్ చెప్పాను కదా, మైక్రో సర్వీసెస్, స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్, వీటిపైనే ఏఐ రిలేటెడ్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఎందుకంటే ఏఐకి మళ్ళీ బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి కదా.